హాయ్ కిడ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్జీ ఛానల్. తెలుగు భాష ప్రపంచంలోనే అత్యంత తీయని భాషలో ఒకటి. కానీ దానిని స్పష్టంగా రాయాలన్నా మాట్లాడాలన్నా మనకు వ్యాకరణం అనే పునాది చాలా ముఖ్యం. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు వ్యాకరణంలోని ముఖ్యమైన అంశాలన్నిటినీ చాలా సులభంగా నేర్చుకుందాం. ఫస్ట్, వర్ణమాల. ఏ భాషానికైనా ప్రాణం ఆ భాషలోని అక్షరాలు. తెలుగు వర్ణమాలను మనం 3 ముఖ్య భాగాలుగా విడదీయవచ్చు. అచ్చులు 16, ఆ నుండి అం వరకు ఉన్నవి అచ్చులు. వీటిని స్వాతంత్రంగా పలకవచ్చు. ఇందులోనే హ్రస్వాచ్చులు తక్కువ సమయంలో పలికేవి. ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ. దీర్ఘాచ్చులు దీర్ఘం తీసి పలికేవి. ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ. నెక్స్ట్ వన్, హల్లులు. హల్లులు మనకి 37, కా నుండి హా వరకు ఉన్నవి హల్లులు. ఇవి అచ్చుల సహాయంతోనే కలపబడతాయి. పరుషాలు కఠినంగా పలికేవి. క, చ, ట, త, ప. సరళాలు తేలికగా పలికేవి. గ, జ, డ, ద, బ. అనునాసికాలు ముక్కు సహాయంతో పలికేవి. జ్ఞ, ఇజ్ఞ, న, న, మ. నెక్స్ట్ వన్, ఉభయ అక్షరాలు. ఉభయ అక్షరాలు మనకి 3, సున్నా, అరసున్నా, విసర్గ. ఇవి అటు అచ్చులతోనూ ఇటు హల్లులతోనూ కలిసి వస్తాయి కాబట్టి వీటిని ఉభయ అక్షరాలు అంటారు. విభాగం 2, భాష భాగములు. మనం మాట్లాడే ప్రతి వాక్యంలో పదాలు రకరకాల పనులు చేస్తాయి. వాటిని బట్టి తెలుగులో భాష భాగాలను 5 రకాలుగా విభజించవచ్చు. ఫస్ట్ వన్, నామవాచకం. దీన్ని ఇంగ్లీష్లో నౌన్ అంటారు. నామవాచకం అంటే వ్యక్తులు, జంతువులు, వస్తువులు, స్థలాలు లేదా నదుల పేర్లను తెలిపే పదం. ఉదాహరణకు వ్యక్తులు రాముడు, గీత, సీత వంటివి. స్థలాలు అమరావతి, హైదరాబాద్. వస్తువులు కలము, పుస్తకం. వాక్యం రాముడు బడికి వెళ్తున్నాడు. ఇక్కడ రాముడు నామవాచకం. ఓకేనా. సెకండ్ పాయింట్, సర్వనామం అంటే ప్రనౌన్. నామవాచకానికి బదులుగా అంటే పేర్లు పదే పదే వాడకుండా ఉపయోగించే పదాలు. ఉదాహరణకు అతడు, ఆమె, అది, వారు, మీరు అని. వాక్యం రవి తెలివైన వాడు. అతడు రోజు చదువుతాడు. రవికి బదులుగా అతడు వాడడం. ఓకేనా, అర్థమైంది కదా సర్వనామం అంటే. నెక్స్ట్ వన్, విశేషణం. నామవాచకం లేదా సర్వనామం యొక్క గుణాన్ని, స్వభావాన్ని తెలిపేది. ఉదాహరణకు తెల్లని, తీయని, ఎర్రని, అందమైన, క్రూరమైన. కాకరకాయ చేదుగా ఉంటుంది. చేదు విశేషణం. అర్థమైంది కదా విశేషణం అంటే ఏందో. నెక్స్ట్ వన్, క్రియ. మనం చేసే పనిని లేదా స్థితిని తెలిపే పదం. ఉదాహరణకు నడిచింది, చదువుతున్నారు, పాడుతున్నారు, వ్రాస్తున్నాడు. సీత పాట పాడుతుంది. పాడుతుంది అనేది క్రియ. అర్థమైందా. ఓకేనా. నెక్స్ట్ వన్, అవ్యయం. లింగ, స్త్రీ, పురుష, వచన, ఏక, బహు, విభక్తి మార్పులు లేని పదాలు. ఇవి ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. వాటిని అవ్యయం అంటారు. ఉదాహరణకు ఆహా, ఓహో, అక్కడ, ఇక్కడ, ఎక్కడ మరియు. ఆహా, ఈ దృశ్యం ఎంత బాగుందో. ఇక్కడ ఆహా అనేది అవ్యయం అని అర్థం. ఓకేనా. ఓకే కిడ్స్, ఈ వీడియో అయితే ఇంతే అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ విభక్తులు, ప్రత్యయాలు నేర్చుకుందాం. తెలుగు నేర్చుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.